హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు తెలంగాణలో 50,000 ఉద్యోగాలు అని చెప్పేసి మనకు నిన్న కేసీఆర్ గారు అయితే మనకు అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో ఇది మనకు అఫీషియల్గా ఇంకా రాకపోయినా కానీ ప్రతి డిపార్ట్మెంట్కి అయితే ఫర్దర్గా ఇంటిమేషన్ తెలిపింది అనమాట. అంటే మీ శాఖలకు సంబంధించి వేకెన్సీస్ అయితే తెలపండి అని చెప్పేసి తెలిపింది. సో ప్రజెంట్ అయితే మనకి 2021 సంవత్సరంలో మ్యాక్సిమం చాలా ఉద్యోగాలను అయితే భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో వీళ్ళు చెప్పిన మాటలకైతే 50,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో యాక్చువల్లీ మనం ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే మనకు 50,000 ఖాళీలు మాత్రమే లేవు. సో మనకు చాలా ఖాళీలు ఉన్నాయి. ఒకసారి అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే సో లాస్ట్ వీక్ అయితే నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క వీడియో ఒక థంబ్నెయిల్ అన్నమాట. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి అయితే చూడండి. అక్కడ మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని అని చెప్పేసి క్లియర్గా ఒక విషయానికి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు వేకెన్సీల గురించి ఒక పట్టు అనేది వస్తుంది. సో ఆ తర్వాత చూసినట్టయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని చూసిన తర్వాత దీన్ని చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి కూడా మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో నిన్న చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్లో కూడా మనకి పోలీస్కు జాబ్కి సంబంధించినటువంటి విషయం హై లెవెల్లో ఉంది. ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్తో ఉన్నది ఏంటి అంటే అది కానిస్టేబుల్ ఉద్యోగాలు అన్నమాట. సో మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయి, సో ఇప్పుడు మనకు త్వరలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేశాను. సో ఆ దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే మొత్తంగా మన వేకెన్సీస్ గురించి మనకు నిన్నచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి అది ఒకసారి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, అయితే ఇందులో మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసుకున్నట్టయితే ఒక్కసారి మనం చూసుకోవచ్చు. సో మనకు ఈ పేపర్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఇంకా క్లారిఫైడ్గా అర్థమవుతుంది. సో అప్పుడు మీరు మ్యాటర్ మొత్తం చదువుకోండి. ఎందుకంటే నేను ప్రతి మ్యాటర్ చెప్పి మీకు సొల్లు అనే ఇన్ఫర్మేషన్ కాకుండా నేను జస్ట్ మీకు టాపిక్ మాత్రమే నేను మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. ఇక పోలీస్ శాఖలో చూసుకుంటే మనకు అతి త్వరలో 19,910 వేకెన్సీస్ అయితే మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకు రీసెంట్గా కూడా ఎస్ఐ పిఓపి పరేడ్ అయిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మన హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారు కూడా త్వరలో 20,000 వేకెన్సీస్ని భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే మనకు 19,910 వేకెన్సీస్ అయితే ప్రజెంట్ వాళ్ళు నోటిఫికేషన్ నీకైతే అందుబాటులో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే సుమారు 20,000 వేకెన్సీస్తో పాటు అదేవిధంగా టీచర్ ఉద్యోగాలు, ఈ టీచర్ ఉద్యోగాలు చూసుకుంటే మనకు 16,000 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 16,000 ఖాళీలు కాదు, సో ఇక్కడ 16,000 ఉద్యోగాలను అయితే నియామకం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారన్నమాట. అదేవిధంగా వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖలో చూసుకుంటే మనకి 1,740 వేకెన్సీలు, అదేవిధంగా పశు సంవర్ధక శాఖలో చూసుకుంటే 1,500 వేకెన్సీలు, బీసీ వెల్ఫేర్లో చూసుకుంటే మనకి 1,027 వేకెన్సీలు, మున్సిపల్లో చూసుకుంటే మనకు 1,533 వేకెన్సీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కమిషన్లో చూసుకుంటే మనకు 350 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇవే కాకుండా మరిన్ని ఇతర శాఖల్లో చూసుకుంటే మనకు 4,000 వేకెన్సీస్ కూడా ఉండడం అయితే జరిగిందన్నమాట. సో ఈ వేకెన్సీస్ని తీసుకొని ఇంకా కొన్ని వేకెన్సీస్ని దీన్ని యాడ్ చేసి సో మనకి 50,000 ఉద్యోగాలకైతే భర్తీ చేసే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్నాయన్నమాట. సో ఇక 2021 సంవత్సరం మొత్తంలో చూసుకుంటే ఉద్యోగాలే ఉంటాయన్నమాట. సో ఉద్యోగాల నుంచి ఇంకేముండదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే కానిస్టేబుల్ మిస్ అయిన అభ్యర్థి కానీ, ఎస్ఐ మిస్ అయిన అభ్యర్థి కానీ, అదేవిధంగా టీఆర్టీ మిస్ అయిన అభ్యర్థి కానీ, ఎనీ ఉద్యోగం ప్రతి ఉద్యోగం మిస్ అయిన అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని మాత్రం ఆపకండి ఫ్రెండ్స్. మళ్ళీ కంటిన్యూ చేయండి. ఎవరైతే పోలీస్కు ప్రిపేర్ అయ్యే పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే ఫిజికల్ పరంగా మాత్రం మీరు అస్సలకే తగ్గకండి. ఖచ్చితంగా ఫిజికల్ మీరు హై లెవెల్లో ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకు ఫిజికల్లో వచ్చే మార్కులే మన జాబ్ని డిసైడ్ చేసేది కాబట్టి సో మీరు ఫిజికల్లో హై లెవెల్ స్కోర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇప్పటి నుంచే మీరు మంచి ప్రాక్టీస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెరిట్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీన్ని మాత్రం నెగ్లిజన్ అయితే ఎవరు కూడా చేయకండి. ఇక వేరే శాఖలో చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ టీచరే కానీ, అదేవిధంగా వ్యవసాయ రంగం, మిగతా రెవెన్యూ పర్పసే కానీ, రెవెన్యూ రంగమే కానీ, ఏదైనా కానీ మిగతా రంగాలు చూసుకున్నట్టయితే మీకు టాలెంట్ అవసరం. మీకు బాగా ఎంత చదివితే మనకు అప్పుడు అంతా మంచిది. కాకపోతే పోలీస్ శాఖకు మాత్రం మనకు టాలెంట్తో పాటు మనం ఫిజిక్ కూడా చూపెట్టాలి. కాబట్టి సో మీరు ఇక్కడ ఫిజిక్ మీద ఎంత ఇంట్రెస్ట్ పెడతారో, ఎంత ఇంపార్టెన్స్ పెడతారో మీరు అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్లో కూడా మీరు అంతే ఇంపార్టెన్స్ పెట్టండి ఫ్రెండ్స్. మనకి ఇంకొద్ది రోజుల్లో ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అయితే ఉంది. పెద్ద పెద్ద నోటిఫికేషన్లు అయితే మనకు ముందు ఉన్నాయి. సో నేను ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో మనకు ఫర్దర్గా వచ్చే ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు
అందరికీ అందుబాటులో ఉండేటట్టు నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు ముఖ్యమైన బిట్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను. ఎలాంటి సమాచారం నచ్చినా కూడా నేను మీ అందరికీ అది అందిస్తాను. సో ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఒకటే, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫర్దర్గా నేను పెట్టే ఎలాంటి విషయాలైనా కూడా మీరు ప్రతిరోజు పొందవచ్చు అన్నమాట. సో ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టు కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. నేను ఈ పిక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను. సో అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. 2 పిక్స్ ఉంటాయి, అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూసి మొత్తం డీటెయిల్గా చదవండి. నేను మళ్ళీ రేపు ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీ అందరికైతే ఈ విషయాలు అర్థమని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.